గ్రామాల అభివృద్ధి చెందాలంటే సర్పంచుల పాత్ర ప్రథమ భూమిక పోషిస్తుంది. అలాంటి సర్పంచులు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత వాళ్లకు పెండింగ్ బిల్లులు విడుదల కాక హరిగోస పడుతున్నారు, నిరసనలు తెలిపారు, ధర్నాలు చేశారు, రోడ్డెక్కారు ఫ్యామిలీస్తో పాటు. సో ఎన్ని రకాల నిరసనలు తెలిపినా కూడా ప్రభుత్వం స్పందించినటువంటి సిచ్యువేషన్. మరి 14 నెలలు గడుస్తుంది ప్రభుత్వం హయాంలోకి వచ్చి. మరి వీళ్ళ విషయంలో ఎందుకు స్పందించట్లేదు? వీళ్ళ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు వీళ్ళలో చాలామంది పెండింగ్ బిల్లులు అంటే అప్పులు తెచ్చి వాటిని కట్టలేక చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది సర్పంచులు ఉన్నారు. మరి వీళ్ళ బాధలు ఎప్పటికీ తీరుతాయి? సో ఇవన్నీ విషయాలను మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సర్పంచుల సంఘం నాయకుడు సూర్వి యాదయ్య గౌడ్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడించి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సో మిమ్మల్ని పలకరింపు కూడా నాకు కొంత బాధాకరంగానే ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 14 నెలలు, మీ కాల వ్యవధి అయిపోయి అంటే సర్పంచులుగా మీ పీరియడ్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. మరి 1 ఇయర్ నుంచి మీరు పడుతున్న ఇబ్బందులు ఏంటి? గవర్నమెంట్కి ఏం చెప్పుకున్నారు? ఎందుకు స్పందించట్లేదు మీ విషయంలో? క్లియర్గా ఈ ప్రభుత్వానికి మేము అనేక రకాలుగా వినతిపత్రాలు ఇచ్చినాం. ప్రజావాణిలో కూడా 2-3 సార్లు కంప్లైంట్ చేసినాం. మేము ప్రజావాణి అనే దాంట్లో ఇస్తే, ఆ కంప్లైంట్ ఇస్తే ఎమ్మటే పరిష్కారం చేస్తాను ఈ ప్రభుత్వం చెప్పింది. మేము ఆశతోని పోయి చూస్తే ఇప్పటిదాకే పరిష్కారం కాలేదు. అదేవిధంగా మంత్రులకు, ఎమ్మెల్యే గారికి అందరికీ మొరపెట్టుకున్నా కానీ ఎవరు కూడా మా సమస్యను పరిష్కరించుకుంటలేరు. మేము పదవీ కాలం అయిపోయి సంవత్సరం అవుతుంది, మా బిల్లులు అని మేము ముక్కని దేవుడు లేడు, అడగని అధికారి లేడు, కలవని మంత్రి లేడు, అనేక రకాలుగా కలిసి వీళ్ళని మొరపెట్టుకున్నా కానీ మమ్మల్ని పట్టించుకున్నారు. ఎందుకు అనే దాని మీద క్లియర్గా ఆలోచిస్తే మాకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హయాంలో చేసిర్రు, వీళ్ళకు బిల్లులు ఇస్తే మళ్ళీ మా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తారు అనే దాని మీద అపోహతోని వాళ్ళు మా బిల్లులు వేయలేదని అర్థమవుతుంది. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి పనులలో ఆ గ్రామంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ఉంటారు, అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజలు ఉంటారు. ఒక సీసీ రోడ్ వేస్తే ఆ రోడ్డు పొంట అనేక పార్టీకి సంబంధించిన వాళ్ళు. మేము ఇండివిజువల్గా గెలిచిన వాళ్ళం, ఏ గుర్తు మీద గెలిచిన వాళ్ళం కాదు. ప్రభుత్వాలు ఏ పని చెప్తే, అధికార యంత్రాంగం చెప్తే ఆ పనులు మేము తూచా తప్పక పాటించి మేము పనులు చేసిన వాళ్ళం. ఇవాళ మా పరిస్థితి ఎక్కడ చూడు, మా సర్పంచ్ రోజుకు ఒక సర్పంచ్ సూసైడ్ చేసుకుంటుండని, అదేవిధంగా సర్పంచ్లు అప్లపాలయ్యారని, సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారని అనేక రకాలుగా వార్తలు ఇవి వచ్చినా కానీ ఈ ప్రభుత్వంకి చలనం లేనట్టు స్పందిస్తలేదు. అయితే ఇప్పటికి కూడా గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. అంటే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టి ఆ ఎన్నికలకు సంబంధించిన బాడీ ఉన్నప్పుడే వాళ్ళు నిధులు రిలీజ్ చేస్తారు. ఆ నిధులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. అంటే మన రాష్ట్రానికి క్లియర్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రావాల్సిన నిధులు అనేది దానివల్ల మనకు నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా గ్రామాలలో చూసుకుంటే అభివృద్ధి పనులు అనేది మర్చిపోయారు. అసలు మేము పెట్టిన మొక్కలకు నీళ్ళు పోసేందుకు ట్రాక్టర్లో డీజిల్ ఉండలేదు. అదేవిధంగా అనేక రకాలుగా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. గ్రామంలో స్పెషల్ ఆఫీసర్లను పెట్టారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ అధికారిని పాలన చేయమంటారు. అంటే ఒక ప్రజాప్రతినిధి లేకుండా ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? గ్రామ సభలో నిర్వహించాలంటే ఆ గ్రామానికి సంబంధించిన పదవ పౌరుడు ఉంటే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేది. కానీ ఆ దిశకు పోకుండా వీళ్ళు ఎన్నికలు అంటే ఒక భయాందోళనకు గురి అయ్యి ఇప్పటిదాకా స్థానిక సంస్థ ఎన్నికలు పెడతలేరు, మా బిల్లులు ఇస్తలేరు, అటు ఎన్నికలు పెడతలేరు. అంటే గ్రామాల్లో అభివృద్ధి అనేది సర్పంచులతోటే సాధ్యమవుతుంది అంటారా? ఇంకోటి ఏంటంటే స్పెషల్ ఆఫీసర్లను నియమించింది, దాంతోపాటు గ్రామ పంచాయతీ అధికారులను చూసుకోమన్నది. నిజంగా గాడిన పడినట్టేనా అక్కడ అభివృద్ధి ఏమన్నా కుంటు పడిందా? అభివృద్ధి అనేది కుంటు పడ్డది క్లియర్గా. మేము వేసిన సీసీ రోడ్లు కనపడతాయి, మేము వేసిన ఎల్ఈడి లైట్లే కనపడతాయి, మేము కట్టిన రైతు వేదిక కనపడతాయి, మేము చేసిన క్రీడా ప్రాంగణం కనపడుతుంది, మేము కట్టిన గ్రామ పంచాయతీ భవనాలు కనపడతాయి, మేము పెట్టిన మొక్కలే కనపడతాయి. కానీ ఈ అధికారులు వచ్చినాక వీళ్ళతో ఏం కూడా వాళ్ళ అధికారులు చేయవలసిన పని అధికారులు చేస్తారు. స్పెషల్ ఆఫీసర్లు చేయవలసిన డ్యూటీలలో వాళ్ళకు విధులలో ఉన్నారు, వాళ్ళకు ఉన్నాయి విధులు ఉన్నాయి, వాళ్ళు అది వదిలిపెట్టేసి గ్రామాన్ని ఎందుకు చేస్తారు? కాబట్టి ఎప్పటికైనా గ్రామానికి ప్రథమ పౌరుడితోనే సాధ్యమవుతుంది. ఏ అభివృద్ధి చేయాలన్నా, ఏ పంచాయతీ పరిష్కారం చేయాలన్నా, ఎటువంటి అభివృద్ధి పనులు చేయాలన్నా కానీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆ ఊరు నాదనుకుంటాడు.
ఆ ప్రజలు మా వాళ్ళు అనుకుంటాడు. అనేక రకాలుగా అనేది పని చేయగలుగుతాడు. సో ఆఫీసర్లకి ఏంది, వాళ్ళకి జీతాలు వస్తాయి, వాళ్ళు జీతభత్యాలతోని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు డబ్బులు జేబులలో పెట్టి ఇప్పటికి కూడా కొంతమంది పంచాయతీ సెక్రటరీలు కొంతమంది పైసలు తెచ్చి అప్పులు చేసి పెట్టినవని వాళ్ళు కూడా మా బిల్లులు రావాలని అడుగుతున్నారు ఈ ప్రభుత్వాన్ని. మీకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఎలాంటి సమస్య పరిష్కారానికి ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాలు ఉంటే బాగుంటుందని చర్చించుకుంటున్నారు? దాంతోపాటు ఇప్పటి వరకు మీరు అధికార యంత్రాంగంలో కలిసినటువంటి మంత్రుల్ని కావచ్చు, లేదంటే ఉన్నతాధికారులు కావచ్చు, ఎవరెవరిని కలిసారు? ఎందుకు మీ సమస్య పరిష్కరించే దిశగా ఎందుకు ప్రభుత్వం ఆలోచించారు? మేము పంచాయతీరాజ్ సంబంధించిన ఎంపీడీఓని మొదలు పెట్టుకుంటే కలెక్టర్ని కలిసినాం, కలెక్టర్ నుంచి వెళ్ళి పంచాయతీరాజ్ కమిషనర్ని కలిసినాం, ఆ తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసినాం. ఆ విధంగా కలిసి అందరికీ కలిసినాం. అదేవిధంగా ఎమ్మెల్యేలను కలిసినాం, మంత్రులను కలిసినాం, మొరపెట్టుకోలేనటువంటి మేధావులని, రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులను అందరినీ కలిసినాం. ఈ కలిసినా కానీ స్పందన లేదని లాస్ట్ గవర్నర్ గారికి కూడా వినతిపత్రం ఇచ్చినాం. ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు సార్, మరి బిల్లులు ఇప్పి అంటే ఆ గవర్నర్ గారు ఉండి కూడా ఒక నెల రోజుల్లోపు ఇప్పిస్తా అని చెప్పిండు. ఆయన పోయి ఆయన కూడా ట్రాన్స్ఫర్ బదిలీ అయ్యిండు, ఆయన లేడు. ఆ లేఖ ఇప్పటికీ దాదాపు అవి కూడా 6-7 నెలలు అవుతుంది. కానీ ఇట్లాంటివి జరుగుతూ పోతున్నది. మా బాధ ఎవరు చెప్పుకోవాలనేది దాని మీద మేము అనేక రకాలుగా మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం మేము పనిచేసిన వాళ్ళం. ఆ మహాత్మా గాంధీ కాడ పోయి నిరసన తెలిపి మా వినతిపత్రం గాంధీకి ఇచ్చే పరిస్థితిలో మేము ఉన్నాము. ఆడి వినతిపత్రం ఇచ్చినా కానీ ప్రభుత్వం స్పందిస్తలేదు. అట్లాంటివి మేము ఎప్పుడు చేసినా శాంతియుతంగానే కార్యక్రమాలు చేసినాం. ప్రభుత్వాన్ని బదలాం చేసుడు కాదు. మా బిల్లులు ఇవ్వర్రి, మా ఆత్మహత్యలు ఆపండి అని మేము చెప్పుకుంటున్నాం. మేము ఇప్పటికీ ఇండివిజువల్గా ఉంటాం. మేము ప్రభుత్వాన్ని పని చేసినాం. ఏ ప్రభుత్వం ఉన్నా మేము పనిచేసే వ్యక్తులం సర్పంచులు అంటే. కాబట్టి మా బిల్లులు ఇవ్వండి. మా మీద కక్ష సాధింపు సరైనది కాదు. మేము ఒక పార్టీకి సంబంధించిన సర్పంచులు కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన సర్పంచులు అంటే అభిమానం మీద ఉంటారు. అదే కానీ మేము ఇండివిజువల్గా గెలిచినాం. మా పార్టీ సింబల్ మీద గెలిచిన సర్పంచులం కాదు. కాబట్టి సర్పంచుల మీద కక్ష సాధింపు చర్య కూడా సరైనది కాదని ప్రభుత్వానికి అనేక సార్లు పెద్దలకు కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. అయినా కానీ స్పందించడం లేదు. ఇప్పటికి మా బిల్లులు ఇస్తామని చెప్తారు. మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి 2023లో చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన సీసీ రోడ్ల బిల్లులు అవి వస్తే మేము రాష్ట్ర ప్రభుత్వం మేము సర్పంచ్లకు 750 కోట్ల బిల్లులు చెల్లించినామని చెప్పుకుంటారు. అది చాలా బాధాకరం. మాకు రావాల్సింది రాష్ట్రం నుంచి ఎస్ఎఫ్సి నిధులు, రాష్ట్ర ఫైనాన్స్ నుంచి చెల్లించవలసిన నిధులు ఈ ప్రభుత్వం చెల్లించాలి. అదేవిధంగా మేము మా చిన్న బిల్లులు ఇవ్వమంటే ఇస్తలేరు. అదే బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఎస్డిఎఫ్ అని పోతే ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీస్లో 90% నుంచి 12%కు కమిషన్లు తీసుకొని ఇస్తురు అనే ఒక ప్రచారం కూడా జరిగింది. మేము పోయి వాళ్ళని కలిసినా కానీ ఆ పరిస్థితిలోనే ఉన్నదని దాని మీద మేము ఏసీబీకి కూడా దీని మీద కంప్లైంట్ ఫిర్యాదు చేసినాం. వారి పెద్ద కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తారు, మా చిన్న ఎస్డిఎఫ్ నుంచి పని చేసిన మా సర్పంచ్లు ఇస్తలేరు అని వారి మీద కంప్లైంట్ చేసినా కూడా చర్య తీసుకోమంటే ఈ ప్రభుత్వం అట్లనే చూస్తున్నది. అధికారులకు కూడా ఇచ్చినాం. గత హయాంలో ఉన్నటువంటి సర్పంచ్లందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే సర్పంచుల రాజ్యాలు ఏలారు. కాబట్టి ఆ గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ పెట్టినటువంటి బిల్లుల్ని మేమెందుకు చెల్లించాలి అన్న ఒక అపవాదు మీ మీద దోషేస్తున్నారు. సో నిజమేనా అందరూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ల? పార్టీ కానీ కాదు, అభివృద్ధి చూసి అంటే కేసీఆర్ గారు నాయకత్వంలో గ్రామాలు ప్రతి పల్లెల్లో ఇది నర్సరీలు పెట్టినాం, ప్రతి పల్లెలో ప్రకృతి వనాలు కట్టినాం, అదేవిధంగా ప్రతి పల్లెలో రైతు వేదికలు కట్టినాం, ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణం చేసినాం. అదేవిధంగా ప్రతి పల్లెకు సంబంధించిన అభివృద్ధి అనేది దేశంలో మహాత్మా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా పనిచేయించిన కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేసినాం. పని చేసినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా ఏది ఉన్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సెక్రటరేట్ కట్టిండు, ఆ సెక్రటరేట్లు ఉంటలేడా? బీఆర్ఎస్ పార్టీ కలెక్టర్ ఆఫీసులు కట్టిరు, కలెక్టర్ ఆఫీసులలో ఉంటలేరా? ఈ ప్రభుత్వం వెళ్తలేదా? అంటే ఆ రకంగా చూసుకోవడం కరెక్ట్ కాదు కదా. మేము గ్రామ పంచాయతీ భవనాలు కట్టినాం, ఇప్పుడు గ్రామ పంచాయతీ భవనాల పరిపాలన కొనసాగుతలేదా? కాబట్టి మేము ఒక పార్టీకి సంబంధించిన కేసీఆర్ ఇంటికో కేటీఆర్ ఇంటికో మేము హరీష్ రావు ఇంటికో మేము పనిచేసిన వాళ్ళం కాదు. గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాం. ఆ పని చేసినప్పుడు మా పదవి కాలం అయినప్పుడు చెల్లించవలసిన బాధ్యత ఏ ప్రభుత్వం ఉన్నా మాకు చెల్లించవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆలయంలో చేసినామంటే ఆలయంలో చేసిన దాంట్లో మరి మా ఎందుకు వాడుకోవాలి? అది సరైనది కాదు కదా. కాబట్టి
ప్రభుత్వాలు ఏ ఉన్నాయి మమ్మల్ని సర్పంచ్లుగా మాజీ సర్పంచ్లుగా చూసి మా మా పెండింగ్ బిల్లు మాకు చెల్లిస్తే సరిపోతుంది. సో ఇప్పుడున్నటువంటి సర్పంచులందరూ కూడా మాజీ సర్పంచ్లు వినూత్న రీతిలో సో నిరసనలు తెలుపుతున్నారంట. అంటే గ్రామ స్థాయిలో ఎట్లా అంటే వాళ్ళు కట్టినటువంటి భవనాలకు అప్పు తెచ్చిన పైసలు కట్టినటువంటి, ఎందుకంటే ఒక్కొక్క సర్పంచ్ మీద 2 నుంచి 5 లక్షలు 10 లక్షల వరకు కూడా అప్పులు ఉన్నాయంట. సో అట్లాంటి వాటికి వడ్డీలు చక్రవడ్డీలు కట్టలేక తను చాలించిన వాళ్ళు చాలామంది ఉంటే, ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ పోరు తట్టుకోలేక వాళ్ళు కట్టినటువంటి భవనాలకు లాక్స్ వేయడం కావచ్చు, వాళ్ళు కట్టినటువంటి శ్మశాన వాటికలకు ఖర్చు పెట్టినటువంటి డబ్బులకి కొన్ని శవాలు అక్కడి వరకు వస్తే కూడా లోపలికి వెళ్ళకుండా నిరసన తెలపడం కావచ్చు. ఇట్లాంటివి ఏమైనా చేస్తే గవర్నమెంట్ స్పందిస్తుందని చేశారా? మీరు డెవలప్ చేసినటువంటి పార్కులకు లాక్లు వేయడం కావచ్చు, లేదంటే మీరు పెట్టినటువంటి స్ట్రీట్ లైట్లకు ఖర్చు పెడితే స్ట్రీట్ లైట్స్ తీసుకెళ్ళిపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ గ్రౌండ్ లెవెల్లో నిజంగా జరుగుతున్నాయా? ఇప్పటికీ ప్రభుత్వానికి మా పెండింగ్ బిల్లులు ఇవ్వని ప్రభుత్వం దగ్గరికి శాంతియుతంగా పోతే మమ్మల్ని అర్ధరాత్రే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అరెస్ట్ చేసిరు. అంటే ఈ అరెస్టులతోనే మమ్మల్ని ఈ రకంగా వంచిస్తున్నారు. మరి మేము చేసిన అభివృద్ధుల పనుల కాడ వాస్తవానికి చెప్పాలంటే ఓ సర్పంచి చాలా అప్పులతోని మనోవేదనకు గురైతే నేను ఎందుకు కావాలి, నేను కట్టించింది ఈ భవనమే కదా, నేను ఈ భవనానికి తాళం వేస్తా అంటే ఆ తాళం వేస్తా కూడా కేసులు బుక్ చేశారు. అంటే ఇటువంటి దుర్పరిస్థితి మా బిల్లులు చెల్లించడంలో జ్ఞాపకం వీళ్ళు చేస్తలేరు, కానీ మా మీద కేసులు పెట్టడం అయితే చూపిస్తారు. ఇది సరైనది కాదు. మేము చేసిన అభివృద్ధి పనులను గుర్తించి మా బిల్లులు చెల్లించాలి. అదే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన అంటే ప్రజలకు సౌకర్యం కల్పించాలి. మేము ప్రజలకు సేవ చేసిన వాళ్ళం, మేము గ్రామంలో పరమ పౌరులం కాబట్టి మాకు న్యాయం చేయనప్పుడు ఇది ప్రజాపాలన ఎట్లయితుంది, ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది? అందుకే మేము అంతా ఇది దోపిడీ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం, ఇది వ్యవస్థ మంచిగా లేదు, అసలు వాస్తవానికి న్యాయాలు జరుగుతలేమని రోడ్లెక్కే పరిస్థితి మా సర్పంచ్లది వచ్చింది. అట్లా ఇప్పటి వరకు అంటే ఈ 12 నెలల గడువు మీది అయిపోయింది, అంటే సంవత్సర కాలం అయిపోయింది, మీ టర్మ్ పీరియడ్ అయిపోయి స్థానిక ఎన్నికలకు వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా లేము, మాకు పెండింగ్ బిల్లులు విడుదల చేస్తేనే మేము ముందటికి పోనిస్తాం గవర్నమెంట్ కన్నా అన్న అల్టిమేటం కూడా మీరు జారీ చేశారు చాలా వరకు ప్రెస్ మీట్లో పెట్టి. సో ఫర్దర్గా మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఎంతమంది చనిపోయారన్నా వాళ్ళ ఇళ్ళల్లో కష్టాలు ఎట్లున్నాయి? సో వాళ్ళకి సంబంధించి కూడా ఎందుకు ప్రభుత్వం ఇంత మొండి వైఖరి ప్రకటిస్తుంది? ఈ ప్రభుత్వము ఎన్నికల్లోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంది క్లియర్గా కనపడుతుంది. గ్రామాలలో రేషన్ కార్డు ఇస్తామన్నారు, అదే రేషన్ కార్డులు ఇవ్వలేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ పూర్తిగా అవుతుంది అన్నారు, కొంతమందికి అయింది కొంతమంది కాదు. రైతు బంధు అనేది రైతు బంధు వేయలేదు. అదేవిధంగా గృహలక్ష్మి మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, అయ్యలేదు. వితంతులకు కానీ పెన్షన్లు కానీ కొత్త పెన్షన్లు ఇవ్వలేరు. ఉన్న పెన్షన్లు 2000 నుంచి 4000కి చేస్తామన్నారు. ఇటువంటివి చదువుకున్న విద్యార్థుల మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇటువంటివి ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానికి 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. ఈ గ్యారంటీలలో ఒక బస్ గ్యారంటీ తప్పించి వేరే గ్యారంటీ ఏది లేదు. కాబట్టి వాళ్ళంతా ప్రజల్లో వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకుని ఇప్పుడు ఎన్నికలు పోతే మిమ్మల్ని గ్రామాల్లో చిత్తి ఓడిస్తారు. దీని మీద అనేది ప్రభుత్వానికి భయాందోళనకు గురి అయ్యి ఎన్నికలని వాయిదా వేశారు. ఈ వాయిదా వేయడం వల్ల రాష్ట్రానికి ఖజానాకు కొన్ని వేల కోట్ల రూపాయలు వృధా అయినాయి. ఇది కులగణన చేసారు, కులగణన కూడా సక్రమంగా లేదని వివిధ రాజకీయ పార్టీలు రోడ్డెక్కి వాళ్ళు మళ్ళీ రీసర్వే అనేది అంటే పరిస్థితి తప్పు చేసినామని ఈ ప్రభుత్వం ఒప్పుకుంటుంది. కాబట్టి ఈ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో మా సర్పంచులు కూడా అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది దాదాపు ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా 8-9 మంది చనిపోయారు, కొంతమంది సూసైడ్ చేసుకున్నారు. మొన్న ఓ సర్పంచ్ కూడా సూసైడ్ లేఖ రాసి ఈ ప్రభుత్వం మీద క్లియర్గా ఇట్లా చేసిండు. ఇంకోటి శ్మశాన వాటికలో బొంద పెడుతుంటే కూడా ఆపే పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకుంటుంది, ఆ శ్మశాన వాటికలో బొందబెట్టకుండా. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆలోచించి మా సర్పంచుల పెండింగ్ బిల్లు చెల్లించాలి. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించి గ్రామాలను పల్లెలను పట్టణాల ధీటుగా అభివృద్ధి చూపించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? నిరసనలు తెలిపిర్రు, ధర్నాలు చేసిర్రు, సో గ్రామ లెవెల్లో కూడా మీకంటూ మీరు పడుతున్న ఇబ్బందులను పబ్లిక్కి తెలవడానికి కావచ్చు, గవర్నమెంట్కి తెలిసే విధంగా అన్ని ఎట్లాంటి విధాల ప్రయత్నాలు అన్నీ చేసిర్రు. ఫ్యూచర్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే మీ మీద అక్రమ కేసులు బనాయిస్తుర్రు, అక్రమంగా అరెస్ట్ చేస్తుర్రు రోడ్ల మీదకి వస్తే, మరి ఎట్లా ముందుకు పోదాం అనుకుంటారు? ఎట్లా మీ సమస్య సాల్వ్ అవుతుంది అనుకుంటారు? మేము
చేసిన అభివృద్ధి పనుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకరిద్దరు తాళాలు వేస్తారు, కానీ మేము లాస్ట్కు అందరూ తాళాలు వేసి అన్ని గ్రామ పంచాయతీలకు తాళాలు వేసే పరిస్థితి తీసుకొస్తుంది రావద్దని ప్రభుత్వానికి కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు స్పందించాలంటే వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి ఓ నిరసన గాంధీ మార్గంలో నిరసన తెలిపి మేము ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని చూస్తున్నాం. సో మొత్తానికైతే సర్పంచులు పడుతున్న ఇబ్బందులు మనం అన్న మాట్లాడిన మాటలతో అయితే కళ్ళారా చూసినాము. నిరసనలు తెలిపినరు, తను సాలించిర్రు, ధర్నాలు చేసిర్రు, అక్రమంగా అరెస్టులు అయ్యిండ్రు రోడ్ల మీదకి వస్తే. సో ఇప్పుడు బయట నుంచి తీసుకొచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక నిజంగా వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయంట. సో ఇప్పటికైనా ప్రభుత్వం వీళ్ళ విషయంలో ఆలోచించాలి, లేదంటే గాంధేయ మార్గంలో రేవంత్ రెడ్డి ఉంటున్నటువంటి ఇంటి దగ్గర కూర్చొని నిరసన వ్యక్తం చేసే అవసరం వచ్చింది. ఖచ్చితంగా ఫ్యూచర్లో తమ సర్పంచులందరూ కూడా పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోతే మాత్రం వినూత్నంగా నిరసన తెలిపేటువంటి అవకాశం ఉందని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషనే సర్పంచుల నుంచి వినబడుతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.